హలో హాయ్, నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. సో ఈరోజు మంత్లీ ఎక్స్పైరీ ఎక్స్పెక్ట్ చేసినట్టే ఫుల్ టు వాలటైలిటీ అండ్ మంచి మూవ్స్ అయితే వచ్చినాయి. మార్నింగ్ ఆల్మోస్ట్ 11 o'clock వరకు కూడా చాలా ఒక కైండ్ ఆఫ్ రేంజ్ బౌండ్లో. సో మేము కూడా అప్పటి వరకు ట్రేడ్ అయితే తీసుకోలే ఇంట్రాడే బేసిస్లో. సో తర్వాత నుంచి ట్రేడ్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ మనం ఈరోజు బీటీఎస్టీ ఏమిచ్చాము అండ్ ఓఏ డేటా ఏం చెప్తుంది, నెక్స్ట్ మన ట్రేడ్ ప్లాన్ ఏంటి, నో ట్రేడ్ జోన్ ఏంటి, గ్యాప్ అప్ అయితే ఏంటి, గ్యాప్ డౌన్ అయితే ఏంటి, ఇలాంటి విషయాలన్నీ డిస్కస్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నిఫ్టీ డైలీ చార్ట్లో ఉన్నాము. ఈ క్యాండిల్ చూస్తే కైండ్ ఆఫ్ డోజీ క్యాండిల్ లాగా వచ్చింది. సో దీన్ని బట్టి మనం ఎటువంటి డెసిషన్ అయితే తీసుకోలేము. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ లో బ్రేక్ అయితే మనం పొజిషనల్గా బేర్స్గా మారడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడి వరకు కూడా మనకి ట్రెండ్ కూడా కంటిన్యూ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ద థింగ్ ఈజ్ దట్ ఏదైతే ప్రీవియస్ డే లో ఏదైతే ఉందో అక్కడ బ్రేక్ అయ్యింది కానీ సస్టైన్ అయితే అవ్వలేదు. సో ఆ వాలటాలిటీ కానీ క్లోజింగ్ కానీ 21,982 దగ్గరే క్లోజ్ అయ్యింది. అండ్ ఈరోజు నిఫ్టీలో బీటీఎస్టీ వచ్చేసి కాల్ సైడ్ అంటే సిఈ సైడ్ వచ్చింది. బట్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి న్యూట్రల్ ఉండే డేటా కానీ ప్రైస్ యాక్షన్ కానీ. సో ఎందుకు న్యూట్రల్ ఉంది అని కూడా విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ వీడియో. సో ఈ క్లోజింగ్ ఏదైతే ఉందో ఇంకా క్లోజ్ అవ్వలేదు కాబట్టి సో మనకి ఇంకా బేరిష్ అయితే కన్వర్ట్ అవ్వలేదు, అలా అని బుల్లిష్ వైపు వెళ్ళాలి అని కూడా లేదు. ఏదైతే ఈ డే హై ఉందో ఈ క్యాండిల్ యొక్క హై అండ్ ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే లో ఉందో ఈ టూ లెవెల్స్ కూడా మనకి మేజర్ లెవెల్స్గా మనకి యాక్ట్ చేయబోతున్నాయి కమింగ్ అప్ డేస్. సో ఇన్ కేస్ రేపు అయితే కనుక మోస్ట్లీ రేపు ఎక్స్పైరీ కాదు కాబట్టి ఏది నిఫ్టీ కూడా సో మోస్ట్ ప్రాబ్లీ లైక్ ఫ్రైడేస్ ఎలా ఉంటాయో అలానే ఉండడానికి ఛాన్సెస్ ఉంది. అంటే కంప్లీట్గా రేంజ్ బౌండ్ అన్నట్టు. సో మనకి నిఫ్టీలో అయితే రేపు కొంచెం వెయిట్ చేసి వెళ్ళాల్సిన సినారియో అయితే మనకు కనిపిస్తుంది. అది కూడా ఐల్ టెల్ యూ వై. ఓకే, సో రేపు మార్నింగ్ అయితే కనుక మనకి ఇన్ కేస్ గ్యాప్ అప్ అయితే కనుక 22,000 ఏదైతే ఈ ప్రీవియస్ రెసిస్టెన్స్ కూడా ఉన్నాయో అంతకుముందు కూడా ఈ లెవెల్ నుంచే ఎయిదర్ ఇట్ సైడ్ రావడం కానీ పైకి వెళ్ళడం కూడా జరిగింది. సో 22,055 ఆర్ 60 లెవెల్స్ వచ్చి వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కూడా సేమ్ కైండ్ ఆఫ్ రెసిస్టెన్స్ అయితే ఫీల్ అయింది. రేపు ఓపెనింగ్ డైరెక్ట్ ఈ లెవెల్లో అంటే 22,080 లెవెల్లో కనుక మనకు ఒక మంచిగా సాలిడ్గా ఒక 15 minutes క్యాండిల్ గ్రీన్ కనిపిస్తే మనం అయితే వెళ్ళొచ్చు, లాంగ్ అయితే వెళ్ళొచ్చు. సో 120 వచ్చేసి మనకి ఫస్ట్ టార్గెట్, 22,120, అలానే 22,160 వచ్చేసి సెకండ్ టార్గెట్, ఇంకా ఫైనల్ టార్గెట్ వచ్చేసి 22,240 అయితే మనకి ఫైనల్ టార్గెట్గా ఉంది. సో అండ్ నో ట్రేడ్ జోన్ అనుకుంటే కనుక ఫ్లాట్గా ఓపెన్ అయితే కనుక 22,000 లెవెల్స్లో మనకి ప్రైస్ యాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎలా పర్ఫామ్ చేసింది అనే దాన్ని బట్టి చూడాలి. ఇన్ కేస్ స్ట్రిక్ట్గా ఆప్షన్ బయర్స్కి అయితే కనుక 22,053 ఆర్ 21,941 మధ్యలో ఏ ట్రేడ్స్ తీసుకోకండి అంటిల్ అన్నస్ యూఆర్ ఏ స్కాల్పర్. ఓన్లీ ఫ్యూ పాయింట్స్ కోసం కనుక మీరు ట్రేడ్ చేస్తున్నట్టయితే ఈ లెవెల్ ఓకే. బట్ ఇంట్రాడేలో కొంత మొమెంటం వస్తేనే నేను ట్రేడ్ చేస్తాను అనుకుంటే ఈ లెవెల్స్ కోసం అయితే వెయిట్ చేయమని అయితే చెప్తాను. అండ్ ఫైనల్గా డౌన్ సైడ్ వచ్చేసి 21,920 మనం ప్లాన్ చేసుకోవచ్చు షార్టింగ్కి అయితే. అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 21,880గా మనకి ఫస్ట్ టార్గెట్గా అయితే ఉంది. అండ్ ఇన్ కేస్ ఇది కూడా బ్రేక్ అవుతే కనుక 21,800 వచ్చేసి మనకి సెకండ్ టార్గెట్గా అయితే ఉంది. సో ఈ లెవెల్స్ అయితే రేపు చాలా ఇంపార్టెంట్. అండ్ నో ట్రేడ్ జోన్ వచ్చేసి మీరు ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్ బికాజ్ ఆఫ్ ఫ్రైడే. ఓకే, చాలామందికి తెలిసే ఉంటుంది ఫ్రైడే ఎలా ఉంటుంది అనేది. సో మనకి బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసరికి క్లియర్ కట్గా ఇక్కడ ఒక రెసిస్టెన్స్ అయితే మనకు ఉంది అండ్ సపోర్ట్స్ వచ్చేసి ఈ లెవెల్లో అయితే మనకు ఉన్నాయి. సో ఇది కంప్లీట్గా మనకి రేపు మార్నింగ్ అయితే నో ట్రేడ్ జోన్ స్ట్రిక్ట్గా. అండ్ ఆప్షన్ బయర్స్ సెల్లర్స్ కూడా రేపు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. అండ్ ఇక్కడ నుంచి కూడా మంచిగా సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళేదానికి కూడా చూస్తున్నాము. సో 46,350 లెవెల్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఈ లెవెల్ కనుక మనకి సస్టైన్ అవుతే కనుక డెఫినెట్గా మనం వీ కెన్ గో ఫర్ లాంగ్. అండ్ 46,600 వచ్చేసి ఫస్ట్ టార్గెట్. ఎందుకంటే సెన్సెక్స్ యొక్క వాలటాలిటీ కానీ దాని వాలటాలిటీ మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి ఇన్ కేస్ రేపు కూడా మనకి ట్రెండింగ్ వస్తే కనుక వీ షుడ్ బీ రెడీ విత్ ద లెవెల్స్ కాబట్టి. అండ్ నిన్న
నిన్న ఇచ్చిన మన ట్రేడ్ ప్లాన్ గురించి లైక్ మంచిగా ప్రాఫిట్స్ అయితే వచ్చాయి అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ మెసేజెస్ వీ ఫీల్ హ్యాపీ ఫర్ దాట్. సో ఇన్ కేస్ ఒకవేళ 45,960 దగ్గర కనుక మనకి ఒక మంచి సాలిడ్ రెడ్ క్యాండిల్ పడితే కనుక 5 minutes ఆర్ 15 minutesలో వీ కెన్ గో ఫర్ షార్ట్. ఇక్కడ షార్టింగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో 960 to 800 అరౌండ్ 160 points 150 points అయితే మనకి ఇక్కడ టార్గెట్ 1గా కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 45,600. సో ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే కనుక 46,000 లెవెల్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ వీ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. ఎందుకంటే ఈ లెవెల్ నుంచి చాలా హై వాల్యూమ్తో మనకి పైకి వెళ్ళడం కూడా గమనించవచ్చు. సో ఇక్కడ ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయ్యింది, ఓకే 46,200 కదా, సో 270 points అంటే అప్రాక్సిమేట్గా 300 points గ్యాప్ డౌన్ అయ్యింది అంటే కనుక ఇఫ్ యు ఆర్ హోల్డింగ్ ఎనీ బీటీఎస్టీ పీఈస్ అనుకుంటే కనుక ఇక్కడ బుక్ చేసుకోవడం బెటర్. యాక్చువల్గా ఈ టైంలో ప్రైస్ యాక్షన్ కూడా గమనించుకుని దాన్ని బట్టి మనం బుక్ చేసుకోవడం అనేది బెస్ట్ థింగ్. సో ఇక్కడ మ్యాక్సిమం బయింగ్ జోన్. సో ఇక్కడ షార్టింగ్ అనేది వద్దు, 960 వరకు వెయిట్ చేయండి, దట్స్ అ బెస్ట్ లెవెల్. ఓకే, సో ఒకసారి ఓఏ డేటా చూసే ముందు ఒక్కసారి సెన్సెక్స్ కూడా గమనిద్దాం. సో సెన్సెక్స్ వచ్చేసి ఇది కూడా సేమ్ ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ ఎలా ఉంటున్నాయో అలానే ఉన్నాయి. సో 70 to 800 అయితే బెస్ట్ లెవెల్ మనకి ఇక్కడ కూడా గమనించవచ్చు. ఈ ఏరియా నుంచి మంచిగా మనకి సపోర్ట్స్ అనేవి దొరుకుతున్నాయి, మంచిగా షార్ట్ కవరింగ్ ర్యాలీ రావడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ 70 to 400 వరకు కూడా కంప్లీట్గా అవాయిడ్ చేసేద్దాం. 70 to 400 కిందనే మనం సెల్లింగ్ అనేది ప్లాన్ చేసుకుందాం. 70 to 200 ఒక ఫైనల్ ఫస్ట్ టార్గెట్. సో ఫస్ట్ టార్గెట్ అనుకుంటే సెకండ్ టార్గెట్ వచ్చేసి 72,000 ఏదైతే ఉందో మనకి టార్గెట్ 2గా ఉంటుంది. అలానే టార్గెట్ 3 వచ్చేసి 71,600 వచ్చేసి టార్గెట్ 3గా మనకి రేపటికైతే ఉంటున్నాయి. ఇన్ కేస్ ఒకవేళ 70 to 800 పైననే గ్యాప్ అప్ అయ్యి సస్టైన్ అయ్యింది అనుకుంటే కనుక స్ట్రైట్ అవే ఇక్కడ వరకు కూడా మనకి ఎటువంటి రెసిస్టెన్స్ లేవు కాబట్టి ఒక అరౌండ్ 200 points అయితే మనకి ఫస్ట్ టార్గెట్కి అయితే ఉన్నాయి. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 73,200. ఇది టార్గెట్ 2గా అయితే మనకి సెన్సెక్స్లో అయితే కనిపిస్తున్నాయి. హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. అండ్ ఈ రకంగా ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోండి. ఇన్ కేస్ ఒకవేళ మనకి రేంజ్ బౌండ్లో ఉంటే కనుక మనకి లాసెస్ రాకుండా మనం మోస్ట్లీ అవాయిడ్ అయితే చేసేయచ్చు ఇలా లెవెల్ బేస్డ్ ట్రేడింగ్లోకి వచ్చేసరికి. ఓకే, సో లైక్ మన బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసరికి 10.62 కాల్స్ ఉంటే 8.70 ఉంది. సో ఇక్కడ కంప్లీట్గా పుట్ రైటర్స్ వచ్చేసి చాలా స్ట్రాంగ్గా దే ఆర్ బిలీవింగ్ దట్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి పైకి వెళ్తుంది అనేసి. బట్ మంత్లీ అండ్ నెక్స్ట్ మంత్ ఇయర్ మంత్ ఫార్ మంత్ చూసుకుంటే కనుక 3.63 ఉంది, 3.81 ఉంది. ఇక్కడ కొంచెం రివర్స్లో ఉంది. పుట్ రైటర్స్ ఎక్కువ ఉన్నారు అండ్ కాల్ రైటర్స్ వచ్చి కంపారిటివ్లీ తక్కువ ఉన్నారు. 18,000 వచ్చేసి డిఫరెన్స్ అయితే ఉంది. సో అందుకని ఈ మిస్ మ్యాచ్ ఉంది కాబట్టి వీ హ్యావ్ అవాయిడెడ్ ద బీటీఎస్టీ. యాక్చువల్గా ఇక్కడ కూడా గమనిస్తే మీకు పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు, 48.8 51 జస్ట్ స్లైట్గా డిఫరెన్స్ అయితే ఉంది. బట్ నాకు ఇక్కడ మెయిన్ రోల్ ఓవర్స్లో కూడా ఎక్కువ డిఫరెన్స్ అనేది లేదు. సో ఇట్స్ ఇండికేటింగ్ దట్ మనకి మెయిన్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి రేంజ్ బౌండ్లో ఉండడానికి అవకాశం ఉంది. సో బీ కేర్ఫుల్. ఇప్పటికీ ఇది సెకండ్ ఆర్ థర్డ్ టైం అనుకుంటా రేపు ఫ్రైడే స్పెషల్గా మీరు సేఫ్ ట్రేడర్స్ అండ్ స్మాల్ క్యాపిటల్ ఉంటే కనుక బిలో 50,000 సంథింగ్ లైక్ దట్ డెఫినెట్గా రేపు అవాయిడ్ చేసేసేయండి. పర్సనల్ లైఫ్లో చిల్ అవ్వండి. సో హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. మీ ట్రేడింగ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. టేక్ కేర్. బాయ్.